ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఏపీ ఇంటర్ బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడానికి అయితే ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని తీసేస్తాము, డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్సే రాయాలి పిల్లలు అని చెప్పేసి. దేనికంటే పిల్లల పైన ఒత్తిడి బాగా ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, కాబట్టి ఫస్ట్ ఇయర్ తీసేసి ఓన్లీ డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఎగ్జామ్సే రాసేటట్టు చేద్దామని ఒక ప్రపోజల్ అయితే తీసుకొస్తుంది. మరి దీనివల్ల వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయా? స్టూడెంట్స్కి ఎలా ఉంటాయి? అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయంటారు సార్? ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే మన పర్సెప్షన్ బట్టి ఇండివిజువల్. మేము చదువుకునేటప్పుడు 5th క్లాస్ కూడా నాకు తెలిసి పబ్లిక్ ఉండేది, తర్వాత 7th క్లాస్ పబ్లిక్ ఉండేది, తర్వాత 9th ఉండేది, 10th. అలాగా మార్చుకుంటూ ఇవన్నీ తీసేశారు. ఓన్లీ 10th ఒకటే పబ్లిక్ అన్నారు. మేము ఆర్మీ స్కూల్ కేంద్ర విద్యాలయంలో చదివాం. 10thలో ఎవడు ఫెయిల్ అయ్యాడు కదా, 9thలోనే ఆపేశారు. ఎందుకంటే 10thలో ఫెయిల్ అయితే స్కూల్ బ్రాండ్ పోతుంది. సో 100 మంది రాస్తే 9thలో 20-30 మంది ఉంచేసాడు డిటైన్, అంటే అర్హులు లేని వాళ్ళు. ఓన్లీ 10thలో 100% రిజల్ట్స్. 100 మంది వస్తే 100 మంది పాస్ అవుతుంది. అయితే ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే, మేము చదువుకున్నాడు అంటే ఒక 30 years బ్యాక్ మేము చదువుకున్నప్పుడు సిలబస్ తక్కువ ఉండేది, స్టాండర్డ్స్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్, సిలబస్ పెంచేశారు, స్టాండర్డ్ ఏమీ లేదు. ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి నా దగ్గరికి వస్తాడు, వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ టెంపరేచర్ అంటే కళ్ళు ఇటు అటు చూస్తాడు. ఇంజనీరింగ్ చదివిన మెకానికల్ చేస్తా 2 stroke 4 stroke అంటే ఏంటంటే చెప్పడు. స్టాండర్డ్స్ లేవు. ఇంటర్మీడియట్లో బేరియం సాల్ట్ డిగ్రీలో కనుక్కుంటాం, బేరియం సాల్ట్, కాపర్ సాల్ట్ అంటే ఒక ఫ్లేమ్ ప్రూఫ్ టెస్ట్, చార్కోల్ టెస్ట్, లిటమస్ టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్ ఆ పేర్లే విన్నట్టు ఎప్పుడు ఎక్కడో చూసినట్టు, సరే ఇప్పుడు ఏం గుర్తులేదు సార్. 2 into 2 ఎంత అంటే 4 అని చెప్తాడు. మరి ఎలా గుర్తుంటే ఇది చదువుకున్నాం సార్, అది ఎగ్జామ్ కోసం చదివి నా కోసం చదివాను. సో ఇలాంటి వాతావరణం ఇప్పుడు రాను కరోనాలో అందరూ ఆన్లైన్ మీద నేర్చుకున్నారు. మాకు కొన్ని యూనివర్సిటీ పేర్లు చెప్పను కానీ 25-30 years బ్యాక్ కొన్ని యూనివర్సిటీలు ఊరికే పాస్ చేసేస్తున్నారు ఇండియాలో. అప్పుడు ఈ మంచి కంపెనీలు జాబ్స్ వేస్తాయి కదా, వాళ్ళు రాస్తారు, దిస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ నీడ్ నాట్ అప్లై. అంటే స్టూడెంట్ కెరియర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిలబస్ చదువుకోకుండా అక్కడ ఏం పూర్తిగా మంచిగా చదువుకుంటేనే. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ కానీ చాలామంది ఉన్నారు, ఐఐటి వాళ్ళకి వచ్చినంత ప్రియారిటీ IIIT తర్వాత లేదు కదా. ఎందుకంటే ఒకప్పుడు 10 కాలేజీలు 10-15 ఉండే, ఈరోజు 200 కాలేజీలు అయినాయి ఇంజనీరింగ్. అందులో స్టూడెంట్సే ఫిల్ అవ్వట్లేదు. మేబీ లైసెన్స్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, వాట్ ఎవర్ ఇస్ దేర్. కొన్నాటికి NAC అప్రూవల్ ఉండదు. సో అవన్నీ స్టాండర్డ్స్, ISO 9000 కానీ, ISA స్టాండర్డ్ కానీ, NAC కానీ, ఇవన్నీ యూనివర్సిటీకి NAC అనేది ఒక క్రెడిట్ పేరు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఆలోచించే విధానం నేను తప్పను, వాళ్ళకి ఏదో మైండ్లో ఉంటుంది. పిల్లలు బాగా స్ట్రెస్ అయిపోతున్నారు. మరి స్ట్రెస్ అయిపోతే వాట్సాప్లో గ్యాడ్జెట్లు ఎందుకు అంతంత టైం స్పెండ్, అమ్మ నాన్నతో మాట్లాడలేదు, అన్న చెల్లెలతో మాట్లాడలేదు. వస్తాడు, కాలేజీకి వెళ్తాడు, వస్తాడు, మళ్ళీ కూర్చుంటాడు, బెడ్రూమ్లో ఆడుకుంటాడు, గేమ్స్ ఆడుకుంటాడు. కొంతమంది డబ్బులు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే సిలబస్ ఎక్కువ ఉంటే స్టాండర్డ్స్ తక్కువ ఉంది. ఇది తగ్గితే క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ తగ్గొచ్చేమో అనేది ఒక అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ఇంత స్ట్రిక్ట్ పెడితేనే అంతంత మాత్రం ఉంది. ఎప్పుడు కూడా 100% రిజల్ట్ రాదు మనకి. 50, 55, 56, 50 to 60 కొట్లాడుతుంది. ఈ మధ్యకాలం కొద్దిగా అనాలిసిస్ చూస్తే లేడీస్ కొద్దిగా పైకి వస్తున్నారు, అమ్మాయిలు కొద్దిగా బాగా చదువుతున్నారు. నేను వాళ్ళు కొద్దిగా తక్కువ, వాళ్ళు కూడా వాట్సాప్ లేదని కదా, బట్ కంపేర్ టు దిస్ వాళ్ళకి మిగతా అవిగేషన్స్ తక్కువ. అయితే ఫోకస్ ఇప్పుడు ఏంటంటే, ఫారెన్కి మనకి తేడా అంటే, ఫారెన్లో ఒక యూనివర్సిటీ చదివితే ఒక బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు అమెరికా H1B వీసా మనం చేసాం, 3000 యూనివర్సిటీలు ఉన్నాయి USAలో. అందులో బ్రాండెడ్ 100-200. ఆ 100-200 ఉంటేనే రికగ్నైజ్ చేస్తారు, మిగతావి జస్ట్ నామకే వస్తే డిగ్రీ. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ నిర్ణయం కరెక్టా కాదంటే ప్లస్ ఎస్ అనొచ్చు, నో అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లేదంటే ఇంటర్మీడియట్ చదవరు వాళ్ళు. ఇప్పుడైతే కొద్దిగానే చదివేవారు, చదవడం మానేస్తారు కదా. ఇంటర్మీడియట్ లేదంటే ఇంటర్నల్ మార్క్స్ 20% పెట్టారు, 20% 10-15-20 మార్కులు వస్తే పాస్ అయిపోతాడు. కానీ పాస్ అయితే ఎవరికి కావాలి? ఇంటర్వ్యూలో ఇప్పుడు మేము క్వశ్చన్స్ అడుగుతాం. నేను దాదాపు 10 లక్షల మందిని పైన ఇంటర్వ్యూ చేశాను నా కెరియర్లో లాస్ట్ 30 yearsలో. ఎవరి సర్టిఫికేట్ చూడలేదు నేను ఇంతవరకు, ఎవరి సర్టిఫికేట్ చూడలేదు. నేను ఒక ఎగ్జిక్యూటివ్ ట్రైనీ దగ్గర నుండి వైస్ ప్రెసిడెంట్ లెవెల్ దాకా ఇంటర్వ్యూస్ చేశాను. చార్టెడ్ అకౌంటెంట్, ఇంజనీర్ దగ్గర నుండి గైనకాలజీ అందరినీ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఫ్యాక్టరీకి ఇవన్నీ అవసరం. ఎవరి సర్టిఫికేట్, వాట్ డిడ్ వి సీ? మనం మీకు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుభవం ఉంది అనుకో యాంకర్గా,
మేము అరగంట మాట్లాడి నీ భవిష్యత్తు డిసైడ్ చేస్తాం. ఎలా డిసైడ్ చేస్తాం? మీరు ఆ అరగంటలో అడిగిన 10-20 ప్రశ్నకి ఏ విధంగా సమాధానం చెప్పారు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు. మీరు ఎక్కడ కూడా స్కూల్లో కాలేజీలో చదువుకునే ఇండస్ట్రీలో పనికిరండి. అది ఓన్లీ బేస్, పునాది. ఇప్పుడు వాట్ టుడే ఏ అంటున్నారు, సైబర్ సెక్యూరిటీ అంటున్నారు, పైథాన్ అంటున్నారు, డేటా సైన్స్ అంటారు. ఏం కావాలి? యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాక్టికల్ అప్రోచ్. స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది? ఇంజనీరింగ్ వాళ్ళకి రూమ్లో కూర్చోబెట్టి ఒక కోడ్ ఇచ్చి కోడ్ రాయమంటారు ఒక ప్రోగ్రామ్. కొంతమంది 4 లైన్లో రాస్తారు, కొంతమంది 40 లైన్లో రాస్తారు. 4 లైన్లు రాసినప్పుడు ఫుల్ మార్క్ వస్తే 40 లైన్ రాసినప్పుడు ఫుల్ మార్క్ వేయరు. బికాస్ ఇప్పుడు ఇక్కడ నుండి మీరు కోటికి వెళ్ళాలనుకోండి, ఎన్ని రోడ్లు ఉన్నాయి కోటికి వెళ్ళడానికి? దర్ ఆర్ 3, 4, 5 రోడ్స్. ఏమి ఇంపార్టెంట్ అక్కడ? లెస్ టైం, లెస్ ఫ్యూల్, లెస్ కాస్ట్, అంతే కదా. అది చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనం మీ గవర్నమెంట్ ఆఫీసులు చూసుకుంటే లీవ్ ట్రావెల్ ఎలా LTA అని ఇస్తారు. అదేమంటే యూ షుడ్ ట్రావెల్ బై షార్టెస్ట్ డిస్టెన్స్. లేకపోతే ఇక్కడ నుండి హైదరాబాద్ మన వైజాగ్ వెళ్ళాలంటే వయా ఢిల్లీ వెళ్తారు, లేకపోతే వయా కలెక్టర్ వెళ్తారు, అది కూడా చూసుకోవచ్చాను. అందుకని అలా అంటారు. ఇక నేనేం చెబుతానంటే మీరు డెసిషన్ తీసుకోవడంలో ఇప్పుడు అభిప్రాయాలు తీసుకుంటున్నారు, అది ఒక గుడ్ ఫ్యాక్టర్. తీసుకున్న తర్వాత ఏపీ గవర్నమెంట్ అయినా ఇంకే గవర్నమెంట్ అయినా అంటే వాళ్ళు ఏది చేశారంటే ఏదో స్ట్రాంగ్ రీజన్. నాకు ఒక రీజన్ కనిపిస్తే స్టూడెంట్స్ మీద ఒత్తిడి. ఇంకోటి సార్, అంటే ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునే విధంగా వీళ్ళని తయారు చేయాలి అని అదొక రీజన్ అని కూడా చెప్తున్నారు కదా సార్. ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసి 10-20 ఇయర్స్ నుంచి సిలబస్ అయితే రివైజ్ కాలేదు, అది వాస్తవం. అండ్ ఇంపార్టెంట్ కొన్ని పాయింట్లు మిస్సింగ్ ఉన్నాయి. ఎప్పుడో ఇప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ పబ్లిక్లో సోషల్ మీడియా అనేది లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఉంది. 5 సంవత్సరాల కుర్రోడు కూడా మొబైల్ ఇస్తేనే ఊరుకుంటాడు, లేకపోతే ఏడుస్తాడు. సో దీన్ని మేబీ నాకు తెలిసి మొత్తం రిఫార్మ్ చేస్తున్నారు. అమెరికా లేకపోతే ఫారెన్ స్టాండర్డ్స్కి తీసుకురావడం మంచిదే. ఇప్పుడు NCERT అనేది వెల్ నోన్ సిలబస్. SSCతో కంపేర్ చేస్తే మా సెంట్రల్ స్కూల్లో నేను చదివిన జనరల్ సెంటర్ NCERT, SSC చాలా తేడా ఉంది. మాకేమన్నారంటే మాకు 60% వస్తే వాడికి 100% వచ్చినట్టు. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ ఉండే NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అని. సో ఆ NCERT లెవెల్కి తీసుకొద్దాం. ఇప్పుడు మన NCERT కాదు, మన స్టేట్ సిలబస్, ఏపీ కానీ తెలంగాణ. సో NCERT అనేది అక్కడ ఏవైతే ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్లో తీసేస్తున్నారో కొన్ని మాడిఫై చేస్తారు అనుకుంటా. అంటే కొన్ని కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అయితే తీసారు. మ్యాథ్స్కి వెళ్ళాను, ఇంటిగ్రేషన్, మ్యాట్రిక్స్ అవన్నీ ఉంటాయి, వేరే విధంగా ఉంటాయి. ఈ ఫస్ట్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ కలిపి సెకండ్ ఇయర్లో ఒకేసారి టెస్ట్ చేస్తారు. అంటే 1 year 2 years కంప్లీట్గా చేతిలో ఉంటుంది టైం తయారు. కొంతమంది ఎగ్జామ్ ఫియర్ ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది. బయట బాగానే ఉంటాడు క్లాస్, అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోతాడు. ఇప్పుడు జనవరి 26 వరకు వెబ్సైట్లో అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే పిల్లలు ఎలా ఆలోచిస్తారంటారు? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కనుక తీసేస్తే డైరెక్ట్గా ఇంటర్ సెకండ్ ఇయర్ పెడితే కనుక పిల్లలు చదువుతారు. క్లారిటీ లేదు. డ్యూరేషన్ ఎంత అంటే ఫస్ట్ ఇయర్ తీసి 2 సంవత్సరాలు చదువుతాడా, 1 year చదువుతాడు, అది ఇంకా నాకు ఎక్కడ క్లారిటీ రాలేదు. ప్రపోజల్ అయితే వచ్చింది. మేబీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు సెంట్రల్లో గవర్నమెంట్ ఉందండి, పెట్రోల్లో 10 రూపాయలు లీటర్ పెంచాలనుకుంటున్నాం. మార్కెట్లో ఫీలర్ ముందు డిక్లేర్ చేయరు, పక్కోడు చెప్తాడు అపోజిషన్ పార్టీకి 10 రూపాయలు ఎట్ట చేస్తాను, 10 రూపాయలు ఎంత ప్రజల మీద ఎంత ఒత్తిడి అంటే ఓకే 5 రూపాయలు చేయరు. వాళ్ళు ఫస్ట్ అనుకున్న 5 రూపాయలే, కానీ 10 రూపాయలు పెట్టారు. ఇది ఎట్లా చేస్తారు? ఎందుకంటే వాడికి వాల్యూ ఇవ్వాలి కదా. అపోజిషన్ అంటే మీరు రూలింగ్ గవర్నమెంట్ చెప్పేది అపోజిషన్, అందుకని అపోజిషన్ అన్నారు. సో అట్లా కదంటే ఇప్పుడు వీళ్ళంటారు చూసారు మేము చెప్పబట్టి 5 రూపాయలు, అది ప్రీప్లాన్డ్. అట్లా ఈ సిలబస్లు కూడా కన్నీటి తుడుపు అనుకుంటాను. ఎందుకంటే పెట్టారు అభిప్రాయాలు ఎన్ని వస్తాయి, ఎన్ని అభిప్రాయాలు అన్ని సేకరిస్తారు, ఎన్ని యాక్సెప్ట్ చేస్తారని మనకు తెలియదు. బట్ 1 way ఇట్స్ ఏ గుడ్ స్టెప్. కొంతలో కొంతైనా 100 మార్కులు చేయమంటే 10 మార్కులు 20 మార్కులు చేస్తారు కదా, 10 మార్కులు చేయకపోయినా. సో పబ్లిక్ ఆల్ ది స్టేట్ మొత్తం తీసుకొని మీ అభిప్రాయం ఏంటి, ఎడ్యుకేషన్ స్పెషలిస్టు, PhD సైంటిస్టులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరిని అడిగి అందులో కామన్ ప్రాబ్లమ్స్ అటాక్ చేస్తారు. చేసి ఫైనల్గా నాకు తెలిసి ఓవరాల్గా డ్యామేజ్ అనేది జరగదు. ఇంటర్మీడియట్ ఒకటి చూడండి, కుచ్చు పానేకి వెళ్ళి కుచ్చు కొనాహే, ఒకటి తీస్తున్నాడంటే ఇంకోటి ఎక్కడో పెడతాడు. సో నాకు తెలిసి అంత ఈజీ కాదు. మేబీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విల్ బి లిటిల్ టఫ్. అలా కూడా అవ్వచ్చు. ఇప్పుడు మార్కులు వస్తున్నాయంటే ఎప్పుడైనా పేపర్ ఈజీ ఉండకూడదండి. పేపర్ ఈజీ ఉంటే అందరికీ 99% వచ్చేస్తాయి. కష్టం ఈజీ అంటే రాస్తాడు, అందుకని టఫ్ పెడతాడు. కొన్ని 20 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, ఒక 5 క్వశ్చన్లు ఎవరికి అందకుండా పెడతాడు. 2 ఆబ్జెక్టివ్ కానీ, ఎస్ఏ కానీ, లేకపోతే ఫుల్ ఆన్సర్ కానీ ఉన్నాయి. సో ఇక్కడ కండిషన్ మంచి. ఇప్పుడు టూ ఎర్లీ టు టెల్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. మేబీ ఆఫ్టర్ ది సర్వే దే విల్ రీషెడ్యూల్, రీఆర్గనైజ్ అండ్ గివ్ ఎ క్లారిటీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. 1.5 year ఉంటుందా, 2 years ఉంటుందా, లేకపోతే ఫస్ట్ ఇయర్ సిలబస్ తీసుకెళ్ళి సెకండ్ ఇయర్లో కలిపేయాలి కదా, అంతే కదా. ఫస్ట్ సిలబస్ అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సేమ్ టాపిక్స్ ఉంటాయి. జామెట్రీ కానీ, కోఆర్డినేటర్ జామెట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ బేస్డ్ అయితే అక్కడ చేయలేడుగా. సో ఏదో ఒక విధంగా రౌండ్ ఆఫ్ చేసి మళ్ళీ అది అక్కడే ఉంటుంది.
ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మీరు చూసుకుంటే ధరణి అని ఉంది, ఇప్పుడు ఏం చేశాడు, ఇది అది మార్చి భూభారతి అన్నాడు, కంటెంట్ అదే ఉంది. ఎస్ సో ఓల్డ్ బాటిల్ న్యూ వైన్. సార్ ఏదేమైనా అంటే ఇలాంటి ప్రపోజల్స్ స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ని ఎట్లా ఉంటాయంటారు, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? సైకిల్ నేర్చుకుని ముడుకులు తెగి రక్తం వస్తే సైకిల్ వచ్చేది ఆడవాళ్ళకైనా, అంటే అప్పట్లో ఆడవాళ్ళు, ఇప్పుడు లేడీస్ కూడా చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఒకసారి 1-2 years ఇట్టే టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమెండ్మెంట్స్ ఈజ్ ఆల్వేస్ పాసిబుల్. సో ఫస్ట్ 1-2 years వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు సెట్ అవ్వడానికి, ఆ మూడు. తర్వాత రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టండి, స్టార్ట్. చూడాలి సార్. అయితే జనవరి 26 తారీఖు వరకు ఎలాంటి సహజంగా 50% ఒపీనియన్, మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు 1 country 1 nation 1 election అంటున్నారు. అది ఇప్పుడు అది చేస్తే కనుక కొంతమంది సీఎంలు టైం తగ్గిపోతుంది, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు రావాలి. 2028లో పెడతా అంటున్నారు, ఎలా ఉంటుందో తెలియదు కదా. మరి ఇంపాక్ట్ మన టీఎస్ మీద కూడా పడుతుంది అంటారా సార్? మరి ఉండొచ్చు, ఎక్కడో దగ్గర కొద్దిగా రే ఆఫ్ హోప్ తాగుతుంది కదా. ఇప్పుడు బస్సులు ఇక్కడ ఫస్ట్ పెట్టారు ఆడవాళ్ళకి ఫ్రీ అని, ఇప్పుడు అక్కడ పెడదాం అంటున్నారు చంద్రబాబు. సో ఇక్కడ దగ్గర ఇంటర్చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి, బట్ చేయాలని గ్యారంటీ అయితే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.